నన్ను తినకు, నన్ను తినకు. నన్ను తినడం వల్ల నీకు ఏంటి లాభం? ఎందుకంటే బహుశా నీకు తెలియదనుకుంటా. నల్ల తోడేలుకి జింక పిల్ల మాంసం అంటే చాలా ఇష్టం. తను వచ్చి నిన్ను వెతికి తినేలోపే నేను నిన్ను ముందుగా తినేస్తాను. జింక మరియు ముసలి కొడుకు. గోలు జింక అడవిలో చిన్న చిన్న అడుగులతో నడుస్తూ దాని తల్లిదండ్రులతో పాటు గోలు దాని ఇంటికి వెళుతుంది. తొందరగా నడువు గోలు. అమ్మా, నేను అలసిపోయాను. నేనింతకన్నా వేగంగా నడవలేను. నువ్విప్పుడు నడవక తప్పదు గోలు. ఈ ప్రదేశం నల్ల తోడేలిది. ఒకవేళ తన కన్ను మన మీద పడితే తను మనల్ని చంపేస్తుంది. మీ అమ్మ చెప్పేది నిజం గోలు. ఈ అడవిలో కేవలం నల్ల తోడేలు మాత్రమే. ఈ అడవికి రాజైన సింహానికి కూడా భయపడదు. అలాగే తను ఎటువంటి చట్టాలు న్యాయాలు కూడా పాటించదు. గోలు వాళ్ళ నాన్న మాట అందో లేదో చెట్లలో నుండి వేగంగా పరిగెత్తుకుంటూ నల్ల తోడేలు ఆ ముగ్గురు ఎదురుగా వచ్చి నిలబడి వాటిని కోపంగా చూస్తుంది. మా ముగ్గురిని ఇక్కడి నుండి వెళ్ళనివ్వు నల్ల తోడేలు. 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. నా కళ్ళెదురుగా 2 అందమైన జింకలు ఇంకా ఒక రుచికరమైన జింక పిల్ల కూడా ఉంది. మీకనిపిస్తుందా మిమ్మల్ని వెళ్ళనిస్తానని? అలా చెయ్యకు నల్ల తోడేలు. అడవికి రాజైన సింహం కూడా నిన్ను వదిలిపెట్టదు. తనే స్వయంగా నన్ను చూసి భయంతో తోక ముడుచుకొని పారిపోతాడు. అలా అని నల్ల తోడేలు గోలుని కొరికి తినేసేలా చూడడం మొదలుపెట్టింది. గోలు వాళ్ళ నాన్నకి అర్థమైంది నల్ల తోడేలు అన్నింటికన్నా ముందు దాని కొడుకు గోలుని తింటుంది అని. గోలు వాళ్ళ నాన్న తోడేలుపైకి దాడి చేస్తూ ఇలా అంది. పారిపో, పారిపో ఇక్కడి నుండి గోలు. అప్పుడే నల్ల తోడేలు గోలు వాళ్ళ నాన్నని కొరికి చంపేసింది. అది చూసి గోలు ఇంకా తన తల్లి చాలా భయపడ్డాయి. అవి రెండూ వాటి ప్రాణాలు కాపాడుకునేందుకు వేరువేరు దిక్కులకు పరుగులు తీశాయి. నల్ల తోడేలు గోలు వాళ్ళ నాన్నను తిని నోట్లో నెమరు వేస్తూ ఇలా అంది. పారిపోయారిద్దరు, కాని నా మనసు మాత్రం చిన్న జింక పిల్లపైనే వచ్చింది. నేను దాన్ని తినేంత వరకు ప్రశాంతంగా ఉండలేను. ఎలాగైనా దాన్ని పట్టుకొనే తీరతాను. ఇంకోవైపు గోలు జింక పరిగెత్తుకుంటూ తెలియని దిక్కుకి వెళ్ళింది. చాలా అలసిపోయి అది ఒకచోట ఆగి పెద్ద పెద్దగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే దాని చెవులకి ఒక శబ్దం వినిపించింది. ఉదయం నుండి నేను వేటాడాలి అని అనుకున్నాను. అలాంటిది నువ్వే ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు. వేటాడడానికి దొరికింది కూడా ఒక అందమైన జింక పిల్ల. ఈ రోజు నిన్ను తిన్నాక నాకు చాలా మజా వస్తుంది. గోలుకి అక్కడ్నుండి చాలా పెద్ద గ్రీన్ కలర్ మొసలి దానిని తినడానికి దాని వైపుకు వస్తున్నట్లుగా కనిపించింది. గోలు ఏడుస్తూ ఆ మొసలితో ఇలా అంది. నన్ను తినకు, నన్ను తినకు. నన్ను తినడం వల్ల నీకు ఏంటి లాభం? ఈ రోజు ఈ అడవిలో ఉన్న నల్ల తోడేలు నా కళ్ళ ముందే మా నాన్నని చంపేశాడు. అలా అయితే నేను నిన్ను తప్పకుండా తిని తీరాల్సిందే రుచికరమైన జింక. ఎందుకంటే బహుశా నీకు తెలియదనుకుంటా. నల్ల తోడేలుకి జింక పిల్ల మాంసం అంటే చాలా ఇష్టం. తను వచ్చి నిన్ను వెతికి తినేలోపే నేను నిన్ను ముందుగా తినేస్తాను. అలా అని మొసలి గోలు మీదకి దాడి చెయ్యడానికి వస్తూ ఉండగా ఇంతలోనే చెరువులో నుండి ఒక నీలం రంగు మొసలి వచ్చి ఆ ఆకుపచ్చని మొసలి ఎదురుగా నిలబడింది. వదిలే తన్ని. తను ఏమన్నాడు నువ్వు వినలేదా? నా దారికి అడ్డు తప్పుకో నీలి ముసలి. నువ్వు ముసలి జాతికే ఒక చాలా పెద్ద మచ్చవి. నువ్వేమో అస్సలు తినవు, ఇంకొకరు తినడానికి ఒప్పుకోవు. నేను నిన్ను పాపం ఈ చిన్న జింకని తిననివ్వను. నేను తను చెప్పిన మాటలు విన్నాను. పాపం తను కష్టాల్లో ఉన్నాడు. చాలు, ఇంకా నువ్వు ఆపుతావా నీలి ముసలి? ఎప్పుడు అయితే నువ్వు ఈ చెరువులోకి వచ్చావో అప్పటి నుంచి మా అందరినీ చంపుకు తింటున్నావు. నీ మంచితనం గురించి మేము విని విని నా చెవులు పోతున్నాయి. ఇంకా నేను నిన్ను వదిలిపెట్టాను. నేను నిన్ను కూడా చంపేస్తాను. అలా అని గ్రీన్ కలర్ ముసలి నీలం ముసలిపైన దాడి చేసింది. రెండింటి మధ్యలో యుద్ధం మొదలయ్యింది. కాసేపట్లో నీలం ముసలి గ్రీన్ కలర్ ముసలిని చంపి విసిరి పారేసింది. నువ్వేం కంగారు పడకు. ఇంక నీకు ఎలాంటి సమస్య రాదు. ఇంక నువ్వు క్షేమంగా ఉంటావు. నేను మా అమ్మ నాన్న దగ్గర విన్నాను, మొసళ్ళు కూడా మాంసం తింటాయి అని. అవి ఎవరిని వదిలిపెట్టవని, అందరినీ చంపి తినేస్తాయని. నువ్వు చెప్పింది నిజమే.
కానీ నేను మిగతా మొసళ్ళలా కాదు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గోలు. నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది గోలు. అందుకే ఈ రోజు నుండి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అలాగే నిన్ను నా కొడుకులా చూసుకుంటాను. నువ్వు పెద్దయ్యి అన్నీ అర్థం చేసుకునేంత వరకు. నిజంగానే నల్ల తోడేలు నన్ను వెతుకుతూ ఉంటాడా? అవును, తనకి జింకపిల్ల మాంసం అంటే చాలా ఇష్టం. తను నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రోజు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. ఆ రోజు నుండి నీలం ముసలి గోలు వెంట దాని నీడలా ఉండడం మొదలుపెట్టింది. అది ప్రమాదకరమైన జంతువులని గోలు దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. ఇంకోవైపు గోలు వాళ్ళమ్మ అడవిరాజు దగ్గరకు వెళ్ళింది. మహారాజా, అడవిలో ఉన్న ఒక నల్ల తోడేలు నా కళ్ళ ముందే నా భర్తని పొడిచి పొడిచి మరీ చంపేశాడు. నా భర్త మీ పేరు చెప్పి తనని భయపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ తనకు మీరంటే అస్సలు భయం లేదు. నాకు తెలుసు, నల్ల తోడేలుకి నేనంటే అస్సలు భయం లేదు. అలాగే నేనిచ్చే ఆదేశాలు ఇంకా చెప్పే నియమాల్ని కూడా పాటించడు. వాడి కారణంగా అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. నేను నీకు ఎలా సహాయపడగలను? మహారాజా, నాకు ఒకడే కొడుకున్నాడు, గోలు. తను నల్ల తోడేలును చూసి భయపడి అడవిలోకి పారిపోయాడు. ఇంకా తప్పిపోయాడు. మీరు తనని వెతికి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ కొడుకు గోలుని వెతకడం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరికీ తెలుసు, నల్ల తోడేళ్ళకి జింకపిల్ల మాంసం అంటే చాలా ఇష్టమని. తను కూడా నీ కొడుకు కోసం అడవి మొత్తం వెతుకుతూ ఉంటాడు. మహారాజా, అలా అయితే తను నా కొడుకుని వెతికి చంపి తినేలోపు దయచేసి మీరు తనని వెతికి నా దగ్గరికి చేర్చండి. అప్పుడే సింహరాజు దగ్గర నిల్చుని ఉన్న దాని సలహాదారు భీమా ఏనుగు ఇలా అంది. మహారాజా, నల్ల తోడేలు చాలా బలమైన తోడేలు. మీరు తనతో పోటీ పడలేరు. ఆ తోడేలు ఎంత రాక్షసుడంతే అడవిలో ఉన్న జంతువులన్నీ తనని చూసి భయంతో వణికిపోతాయి. లేదు భీమా, మనం తన కొడుకుని వెతికే ప్రయత్నం తప్పకుండా చేద్దాము. అలాగే ఈసారి మనం నల్ల తోడేలుని కూడా వదిలిపెట్టము. అయితే తనైనా ఈ అడవిలో ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఆ రోజు నుండి అడవిరాజు అయిన సింహం గోలు కోసం అడవిలో చాలా జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టింది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. గోలు జింక ఇంక ముసలిని దాని తండ్రిలా ఆదరించడం మొదలుపెట్టింది. ఒకరోజు నీలం ముసలి ఇంకా గోలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే చెట్ల మధ్యలో నుండి నల్ల తోడేలు వచ్చి గోలు జింక ఎదురుగా నిలబడింది. నీకోసం వెతుకుతూ వెతుకుతూ నాకు కొన్ని నెలలు గడిచిపోయాయి. ఈరోజు నువ్వు నాకు చిక్కావు. ఇప్పుడు నిన్ను తప్పకుండా తింటాను. ఇక్కడ నుండి వెళ్ళిపో నల్ల తోడేలా, లేదంటే నీ ప్రాణాల్ని కోల్పోతావు. గోలు జింక ఇప్పుడు నా కొడుకు. నేను అతన్ని కాపాడుతానని మాటిచ్చాను. నేను అతనికి ఇచ్చిన మాట తప్పను. మొదటిసారి చూస్తున్నాను ఒక మొసలి కొడుకు ఒక రుచికరమైన జింక అని. ముందు నేను ఈ జింకను చంపుతాను, ఆ తర్వాత నేను నిన్ను కూడా చంపి తింటాను. అలా అంటూ నల్ల తోడేలు గోలు జింకపైకి దూకింది. కాని ఇంతలోనే నీలం ముసలి ఎంతో చురుకుగా నల్ల తోడేలు పీక పట్టుకుంది. కాసేపట్లో వాటి రెండింటి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. నీలం ముసలి నల్ల తోడేలుని కొట్టి కొట్టి చంపేసింది. ఇంతలోనే అక్కడికి గోలుని వెతుక్కుంటూ అడవిరాజు సింహం ఇంకా గోలు వాళ్ళమ్మ వచ్చాయి. నల్ల తోడేలు చనిపోయి ఉండడం చూసి అన్నీ సంతోషించాయి. నీలం మొసలి, నువ్వు ఈరోజు చేసిన పని ఇంతవరకు నేను కూడా చేయలేకపోయాను. నిజానికి చెప్పాలంటే ఈ అడవికి రాజు అనిపించుకునే హక్కు నీకే ఉంది నీలం మొసలి. లేదు మహారాజా, మీరు ఈ అడవికి రాజు. ఎప్పటికీ సింహమే అడవికి నిజమైన రాజు. ఇంతకీ ఎవరు నువ్వు? నేనెప్పుడు నీలం మొసలిని చూడలేదు. అలాగే ఒక మొసలి జింకను కాపాడడం కూడా చూడలేదు. చెప్పాలంటే మొసలి స్వయంగా జింకను చంపి తింటుంది. సింహం ఆ మాట అన్న వెంటనే రంగురంగుల కాంతి నీలం ముసలిపైన పడడం మొదలయ్యింది. అలాగే చూస్తూ చూస్తూ అది ఒక అందమైన పురుషుని రూపంలోకి మారింది. ఎవరు నువ్వు? నేనొక వేటగాడిని. కొన్ని సంవత్సరాల ముందు వరకు నేను ఈ అడవిలో జంతువుల్ని వేటాడి చంపేవాణ్ణి. ఈ విషయం మీదే కోపం వచ్చి ఒక ఋషి నాకు నీలం ముసలిలా మారాలని శాపమిచ్చాడు. అలాగే నా శాపం తొలగిపోవాలంటే నేను ఒక అందమైన ఇంకా బలహీనమైన జంతువుని కాపాడాలి. దాన్ని నా కొడుకులాగా ప్రేమగా చూసుకోవాలి.
నేను అలాగే చేశాను. ఇంకా నాకున్న శాపం తొలగిపోయింది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ రోజు నా కొడుకు గోలు ప్రాణాలతో ఉండటానికి కారణం మీరే. అంతేకాదు ఈరోజు నీ వల్లే మాకు ఇంకా ఈ అడవికి ఉన్న పెద్ద శత్రువు చనిపోయాడు. ఇంకా నేను ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. అలా అని ఆ అందమైన పురుషుడు గోలు జింకని గుండెలకి హత్తుకున్నాడు. ఇంకా ఏడుస్తూ ఇలా అన్నాడు. నేను నిన్ను కలవడానికి వస్తూ ఉంటాను. నువ్వు నా కళ్ళకి నిజంగానే నా కొడుకులా అనిపిస్తున్నావు. తప్పకుండా ఈ రోజు నుండి ఈ అడవి కూడా నీకు ఇల్లు లాంటిదే. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఆ అందమైన పురుషుడు కళ్ళల్లో నీళ్లు నింపుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అడవిలో అన్నీ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి. నా ఈ శరీరం సింహం శరీరంలో మారిపోవాలి అని నేను చూడడానికి సింహంలో ఉండాలి. అలాగే కానీ నువ్వొకటి గుర్తుపెట్టుకో, నీది కేవలం శరీరం, మొహం, గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది. ఒక అడవిలో హ్యారీ అనే ఒక దుష్ట నక్క ఉండేది. అది చాలా చెడ్డది, ఇంకా జిత్తులు మారిది. అది రోజంతా ఏం పని చేసేది కాదు. కేవలం చెట్టు కింద పడుకుని ఎప్పుడూ అడవికి రాజవ్వాలని కలలు కంటూ ఉండేది. అది చేసే తిక్క తిక్క పనుల వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడేవి. అడవి రాజైన విలియం సింహం కూడా తనకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది, కానీ హ్యారీ నక్కేమో అవేవీ వినిపించుకునేది కాదు. హ్యారీ నక్క ప్రతిసారి వేరే జంతువులు వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా తనకన్నా బలహీనమైన జంతువుల ఆహారం లాక్కుని వెళ్ళిపోయేది. ఒకరోజు ఏం జరిగిందంటే, హ్యారీ నక్క ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అడవిలో ఉన్న జంతువులన్నీ అందంగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్లడం హ్యారీ నక్క చూసింది. హ్యారీ నక్క ఆ జంతువులు వెళ్లడం బాగా గమనిస్తూ ఉంది. అదే సమయంలో అక్కడే చెట్టు మీద మింకీ పక్షి కూర్చొని తన ఫేస్ కి మేకప్ చేసుకుంటూ ఉంది. హ్యారీ నక్క మింకీ పక్షితో ఇలా అంది. ఈ రోజు అడవిలో జంతువులన్నీ అంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతున్నాయి? మింకీ పక్షి హ్యారీ నక్క అడిగిన మాటలకి చిరాకు పడుతూ ఇలా అంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకు, వాళ్ళెక్కడికైనా వెళ్ళని. హ్యారీ నక్క కుళ్ళుతో నవ్వుతూ ఇలా అంది. అరే, నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు. నేను ఈ అడవిలో జంతువులే కదా, మరి నాకు తెలుసుకునే అధికారం లేదా చెప్పు? కానీ నాకు తెలుసు నువ్వు ఈ అడవి గురించి ఎంత ఆలోచిస్తావో. కుదిరితే నన్ను కూడా తినేస్తావు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు అడవి రాజైన విలియం సింహం అందరికీ ఈ రోజు భోజనాలు పెడుతున్నారు. చాలా రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. భోజనాలా? అయితే విశేషం ఏంటి? ఈ రోజు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ ది బర్త్డే. మింకీ పక్షి మాట విని హ్యారీ చాలా కోపంతో ఇలా అంది. ఈ విలియం పులి చాలా పెద్ద తప్పు చేశాడు. అడవిలో ఉన్న జంతువులందరినీ ఇన్వైట్ చేశాడు, కానీ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు? నేను ఈ అడవిలో జంతువుని కాదా? ముందు నువ్వు అంత అర్హత సంపాదించుకో. ఎవరైనా నీకు ఇన్విటేషన్ ఇచ్చేంత. అయినా నువ్వు అందరి ఆహారం లాక్కుంటావు. కానీ నీ మంచి కోరే చెప్తున్నాను, నువ్వు పొరపాటును కూడా అక్కడికి రాకు. నాకైతే ఈ రాజా విలియం పద్ధతులు అస్సలు నచ్చలేదు. ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో అప్పుడు నేను ఈ అడవి నియమాలని, చట్టాలని మార్చేస్తా. హ్యారీ నక్క మాట విని మింకీ పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంది. పగటి కలలు కనడం మానేనక్క. నక్కలు ఎప్పుడు అడవికి రాజులు కాలేవు. అడవికి రాజు ఎప్పుడు సింహమే అవుతుంది. ఈ జన్మలో ఇంకెప్పుడు రాజువి కాలేవు. ఇంక నేను వెళ్తాను, చాలా ఆకలిగా ఉంది. ఈ మాట చెప్పి మింకీ పక్షి వెళ్ళిపోయింది. ఇంకా హ్యారీ నక్క కోపంతో పళ్ళు నూరుతూ ఉంది. నిజానికి మంచి మంచి వంటకాల పేరు విని హ్యారీ నక్కకి నోట్లో నీళ్లూరిపోయాయి. హ్యారీ నక్క పిలవకుండానే విలియం సింహం ఇంటికి భోజనానికి వెళ్ళింది. విలియం సింహం తనని అక్కడ చూడగానే కోపంతో రగిలిపోయింది. కాని తను తన కోపాన్ని అణుచుకుని ఇలా అంది. ఇలా చూడు, నేను ఈరోజు విందుకి నేను అసలు ఇన్వైట్ చేయలేదు. అయినా నువ్వు వచ్చావు కాబట్టి కడుపు నిండా తిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హ్యారీ నక్క కూర్చుని బాగా తింటూ ఉంది. అప్పుడే తన కళ్ళు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ పైన పడ్డాయి. అది బంగారు గాజుతో ఆడుకుంటూ ఉంది. బంగారు గాజు చూసి హ్యారీ నక్క మనసులో ఆశ పుట్టింది. ఇంకా అది తన మనసులో ఇలా అనుకుంది. ఈ బంగారు గాజు కనుక నాకు దొరికితే
నేను దీన్ని అమ్మేసి చాలా డబ్బులు సంపాదిస్తాను. హ్యారీ నక్క ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా అది కుట్రతో ఇలా అంది. అరే, నీ చేతిలో ఉన్న బంగారు గాజు చాలా అందంగా కనిపిస్తుంది. నువ్వు నాకు ఇది చూపిస్తావా? ఎడ్వర్డ్ గాజుని హ్యారీ నక్కకు ఇచ్చింది. గాజు చేతిలో పట్టుకుని హ్యారీ నక్క ఇలా అంది. అరే, మీ నాన్న విలియం నిన్ను పిలుస్తున్నాడు చూడు. అమాయకమైన ఎడ్వర్డ్ హ్యారీ నక్క మాటలు నమ్మి అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఇంకా హ్యారీ నక్క అవకాశం చూసుకుని అక్కడి నుండి పారిపోయింది. ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంది. మీరు నన్ను పిలిచారా నాన్న? హ్యారీ అంకుల్ మీరు నన్ను పిలిచాడు అని నాతో చెప్పాడు. హ్యారీ నక్క పేరు విని విలియం సింహం ఆశ్చర్యపోయింది. ఇంకా ఇలా అంది. అరే, ఇంతకీ నీ బంగారు గాజు ఎక్కడుంది? అది హ్యారీ దగ్గరే ఉంది నాన్న. తన కొడుకు ఎడ్వర్డ్ మాట విని విలియం సింహంకి జరిగిందంతా చాలా బాగా అర్థమైంది. ఇంకా తనకు అర్థమైంది ఎలా హ్యారీ నక్క అంత సులభంగా తన కొడుకుని మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుందని. విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇంకా తను తన వాళ్లను పిలిచి ఇలా అంది. వాడు మా అబ్బాయిని మోసం చేసి పారిపోయాడు. వెళ్ళండి, ఆ హ్యారీ నక్కని ఎలాగైనా సరే నా ముందుకు తీసుకుని రండి. ఇక్కడ హ్యారీ నక్క చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆ గాజును చూస్తూ ఉంది. అప్పుడే తన దృష్టి మింకీ పక్షి పైన పడింది. తను ఎగురుతూ తన దగ్గరికి వచ్చింది. ఇంకా ఇలా అంది. నువ్వీసారి అన్ని హద్దులు దాటేశావు హ్యారీ. తన వాళ్లతో అడవిరాజు సింహం విలియం నిన్ను ప్రాణాలతో కానీ శవంలా కానీ తీసుకురమ్మన్నారు. నువ్వీసారి తప్పించుకోలేవనిపిస్తుంది నాకు. మింకీ పక్షి మాట విని హ్యారీ నక్క భయంతో వణికిపోయింది. ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. తనకి అర్థం కాలేదు తను పారిపోయి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడే తను చూసింది చాలా మంది సైనికులు తన వైపే వస్తున్నారు. హ్యారీ నక్క అక్కడ ఇక్కడ దాక్కోడానికి స్థలం వెతుకుతూ ఉంది. కాని తనకి ఎక్కడా స్థలం దొరకలేదు. అనుకోకుండా తనకి ఒక చెరువు కనిపించింది. తను ఆ చెరువులో దూకేసింది. విలియం సింహం సైనికులు కాసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాయి. హ్యారీ నక్క నీళ్లల్లోంచి బయటికొచ్చి చూసింది. అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు. తను చెరువు నుండి బయటికి వస్తుండగా తనకు బంగారు రంగులో మెరుస్తూ ఏదో బయటికి రావడం కనిపించింది. ఇంకా అందులోంచి ఒక దేవకన్య బయటికొచ్చింది. నేనొక శాపం కారణంగా ఎప్పటినుంచో ఈ చెరువులో ఉండిపోయాను. నాకున్న శాపం అప్పుడే పూర్తయ్యేది. ఎప్పుడైతే ఎవరైనా సోమరిపోతు జంతువు బంగారపు వస్తువుతో ఈ చెరువులో మునుగుతాడో, నీ వల్ల నేను శాప విమోచనం పొందాను. నీకున్న కోరిక నేను తీరుస్తాను. చెప్పు, నీకే కోరికుందో? హ్యారీ నక్క ఎప్పట్నుండో ఈ అడవికి రాజవ్వాలి అనుకుంటూ ఉండేది. తనకి తెలుసు అడవికి రాజు కేవలం సింహం మాత్రమే అవ్వగలదు అని. నేను ఈ రూపంతో విసిగిపోయాను. నాకు ఒకటే కోరికుంది, నా ఈ శరీరం సింహం శరీరంలో మారిపోవాలి అని. నేను చూడడానికి సింహంలో ఉండాలి. అలాగే, కానీ నువ్వొకటి గుర్తుపెట్టుకో. నీది కేవలం శరీరం, మొహం, గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది. కానీ పొరపాటున కూడా నిజమైన సింహంతో గొడవ పెట్టుకోకు. ఒకవేళ నువ్వు నిజమైన సింహం చేతిలో చనిపోతే నువ్వు నీ నిజమైన రూపంలోకి వచ్చేస్తావు. ఆ మాట చెప్పి దేవకన్య అక్కడి నుండి మాయమైంది. హ్యారీ నక్క సింహం రూపంలోకి మారిపోయింది. ఎప్పుడైతే తను నీళ్లల్లో తన మొహం సింహంలా ఉండటం చూసిందో తను చాలా సంతోషించింది. చూస్తూ చూస్తూనే హ్యారీ సింహం అడవిలో బీభత్సం సృష్టించింది. ఇంకా ఇప్పుడు తనకి ఎలా కావాలో అలా ప్రవర్తించేది. తను ఎప్పుడు కావాలో అప్పుడు ఏ జంతువునైనా చంపి తినేసేది. ఈ అడవిలో ఇంకో సింహం కూడా వచ్చింది అని, వచ్చిన సింహం ఈ అడవికి రాజవ్వాలి అని అనుకుంటూ ఉందని తెలిసిందో అప్పుడు విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇంకా కోపంతో ఇలా అంది. నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను. వాడు నా అడవిలో ఉన్న అమాయకపు జంతువుల్ని చంపేస్తున్నాడు. హ్యారీ నక్క సింహంలా మారి ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడే అనుకోకుండా విలియం సింహం తన ముందుకి వచ్చింది. ఇంకా కోపంతో ఇలా అంది. ఇంతకీ ఎవరు నువ్వు? నువ్వు నా అడవిలో ఏం చేస్తున్నావు? అయినా నీకు తెలీదా ఈ అడవికి రాజుని నేను అని? దేవకన్య ఆకారం సింహందైనా ఆత్మ నక్కదే ఉంటుందని చెప్పిన విషయం హ్యారీ నక్క గర్వంలో మర్చిపోయింది. నిజమైన సింహంతో గొడవ పడితే తను ఓడిపోతుందన్న విషయం కూడా మర్చిపోయింది.
హ్యారీ నక్క పొగరుగా సింహంతో ఇలా అంది. ఈ అడవికి సింహాన్ని నేనే. కావాలంటే పోటీ పడి చూద్దామా? నీకే తెలుస్తుంది. ఈ మాట విని విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇద్దరి మధ్య గట్టి పోటీ మొదలయ్యింది. ఇంకా విలియం సింహం ఎంతో సులభంగా హ్యారీ నక్కని ఎత్తి పడేసింది. కాసేపటికే తను హ్యారీ నక్కని ఓడించి చీల్చి పడేసింది. ఎప్పుడైతే హ్యారీ నక్క స్పృహ తప్పి నేల మీద పడిపోయిందో అప్పుడు నిజస్వరూపానికి మారిపోయింది. వాళ్ళిద్దరి పోరు మింకీ పక్షి కూడా చూసింది. హ్యారీ నక్క చనిపోయిన తర్వాత మింకీ పక్షి నవ్వుతూ ఇలా అంది. ఇదేంటి ఇక్కడ సింహం రూపంలో నక్క ఉన్నాడా? నేను తనకి ముందుగానే చెప్పాను అడవికి రాజు నక్కలు కాలేవు అని. ఆ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాయి.